తొందరగా తలుపు తీయండి, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అత్తయ్య, 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 వదలు. అత్తయ్య, దెబ్బ తగిలిందా అమ్మా? ఒక్కసారన్నా పని అయిపోయిన తర్వాత కావాలంటే దాన్ని నన్ను ఇద్దరిని చంపే. ఒక్క 10 ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా? నువ్వే వెళ్ళి శిల్పి తలుపు కొడతావు, మేము వచ్చి నీ తలుపులు మూసేస్తే మా నుంచి దూరంగా వెళ్ళిపోతావా? తప్పు కాదు, ఇలారా దగ్గరికి రా. కోసం తిండికే తెక్కనాలని నిన్ను మా మర్మగారు ఎంత పెద్దింటి కొడలుగా తీసుకొస్తే ఇంటికొచ్చిన పొలడితో కొరుకుతావే నువ్వు. రేయ్, దాని ఒంటి మీద నా 4 నగలు తీసుకొని రా. దొంగలు పడ్డారని జనం నమ్మాలి కదా. వస్తా. జరిగిన హత్యలను దొంగతనానికి వచ్చిన దొంగలు చేసినట్టుగా ఊరి జనాన్ని నమ్మించి వాళ్ళ నోళ్లు మూయించారు. అందుకే భూపతి గౌరీలను చంపాను. ఆ మిగిలిన వాళ్ళని కూడా చంపనిదే నాకు శాంతి లేదు. వాళ్ళని కాపాడే ప్రయత్నం మానుకో. జరిగిందేదో జరిగింది, ఇక వీళ్ళ జోలికి రాకుండా నీ లోకానికి నువ్వు వెళ్ళిపో. నాకు జరిగిన దారుణాన్ని నీకు ఇంత వివరించినా కనీసం కనికరం లేకుండా మాట్లాడుతున్నావు. వాళ్ళని కాపాడుతానని నేను మాటిచ్చాను. డబ్బు కక్కుర్తిపడి వాళ్ళని కాపాడే ప్రయత్నం మానుకో, లేదా వాళ్ళతో పాటు నువ్వు కుక్క చావు చేస్తావు. నువ్వు నన్ను బెదిరించడం కాదే, వాళ్ళని కాపాడి నిన్ను బంధించి భూస్థాపితం చేస్తావు. అయితే చూసుకో. కూర్చోండి.
ఇది వారికి వివరించు. శిల్పి హత్య నవంబర్ 2వ తారీఖు రాత్రి స్వాతి నక్షత్రంలో 11:15 జరిగింది. కాబట్టి అతడి ఆత్మ ప్రభావంలోనికి రాలేదు. వర్మగారి కోడల హత్య అర్ధరాత్రి 12:30 అమావాస్య నాడు జరిగింది. ఇది అరుదుగా వచ్చే క్షుద్ర సంగమం, అతి నీచ గడియలు. ఆ సమయంలో సహజ మరణం పొందిన వారు కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఆత్మలుగా తిరుగుతూనే ఉంటారు. అందుకే ఈ ఆత్మ అంత బలాన్ని చేజెక్కించుకుంది. అలాంటిది ఇది ప్రళయం లాంటి పగతో రగిలిపోతున్న ఆత్మ ఇది. అయినా ఎలాంటి ఆత్మ అయినా మా గురువు గారికి దాసోహమే. భయపడకండి, ఇంతకంటే పెద్ద భూతాల్ని బంధించిన వాడిని. ఇదెంత రాత్రి నా దగ్గరికి వచ్చి నన్నే హెచ్చరిస్తుందా? చూస్తా, దాని అంతు చూస్తా. రాత్రి మీ దగ్గరకు వచ్చిందా స్వామి? మరి అప్పుడే బంధించలేకపోయారా? అది చాలా జిత్తులు మారి రాకూడని సమయంలో తెలివిగా వచ్చింది. మీ మిత్రుడు భూపతి తర్వాత గౌరీల హత్యలు జరిగిందని బట్టి చూస్తే అమావాస్యకు 1-2 రోజుల ముందే దాని ప్రభావం చూపెడుతుంది. ఆ 1-2 రోజుల ముందే బంధించవచ్చు కదా స్వామి? అందుకే ఆత్మ ప్రవేశించి హత్యలు చేస్తున్న అమ్మాయి ఎవరో కనిపెట్టమంది. ఆ అమ్మాయి కోసం పోలీసులే కాక మా మనుషులు కూడా వెతుకుతున్నారు. కానీ ఏమాత్రం ఆచూకీ దొరకలేదు స్వామి. ఏం పర్వాలేదు, ఈ రక్ష యంత్రాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది వారికి ధరించు. ఈ యంత్రం మీ చేతికి ఉన్నంత వరకు అది మీ పరిసరాల్లోకి వచ్చిన మీ జోలికి మాత్రం రాదు. చాలా ధన్యవాదాలు స్వామి. దాన్ని బంధించే వరకు ఇదే మీకు రక్ష. వచ్చే అమావాస్యకు తప్పదు దానికి శిక్ష. ఈ లోపు అర్థమైంది. వచ్చే అమావాస్య లోపు మీ పనులు మీరు చూసుకోండి. నేను దాని పని మీదే ఉంటాను. అంటే మీరు మాతో ఉండరా స్వామి? ఆ యంత్రం మీ చేతికి ఉన్నంత వరకు నేను మీతో ఉన్నట్టే. రేపటి నుండే పూజ ప్రారంభం. వచ్చే అమావాస్య పగలు 11:35 ప్రారంభం. అమావాస్య తేదీ గడియ జాగ్రత్తగా ఉంచుకోండి. ఈసారి మీ వద్దకే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు మీరు మీ ఇంట్లోనే ఉండాలి. వర్మగారు, మీరు ఆ రోజు మా వద్దకు వస్తే మీరు మేము కలిసి ఎంపీ ఇంటికి అమావాస్య ప్రారంభానికి 1 గంట ముందుగా మనం అక్కడికి చేరుకోవాలి. శక్తివంతమైన ఆత్మ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమే లేని కఠోర పూజ ఇది. అంతవరకు ఈ రక్ష యంత్రాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక మీరు నిర్భయంగా బయలుదేరండి. భలే యాక్షన్ సినిమా చూసి వచ్చాంరా. మనం ఎప్పుడు ఫైట్ చేస్తాం. నేను ఎంత ఎదవనో నాకే తెలీదు. స్టిల్ ఐ లవ్ యూ. ఇంకొకసారి ఆలోచించు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. క్లోజ్ యువర్ ఐస్. Just close your eyes. Just close your eyes. నువ్వు అనుకుంటున్నట్టు నేను పోకిరేని కాదు, సిబిఐ. ఈ సిబిఐ జాబులు ఎప్పుడు చేరతామో ఏంటో. రే టైం 3:30 అయింది. రే గోపాల్, గోపాల్ లేవరా, డ్యూటీకి టైం అయింది.
ఏంటి గురువా 3:30 కదా అయింది, మన డ్యూటీ 7 గంటలకు కదా. 7 గంటల డ్యూటీ 5 గంటలకు చేస్తేనే సిన్సియారిటీ సుఖానికి సుఖం ఉంటదిరా. ఎర్లీ మార్నింగ్ ఎవరు దొరుకుతారు గురువా? ఒరే ఎర్లీ మార్నింగ్ మనం ఎంతమందిని పట్టుకోలేదురా. హెల్మెట్లు లేనోళ్ళు, 1/3 బైకోళ్ళు, ఎర్లీ మార్నింగ్ ఇంటికి రిటర్న్ అయ్యే క్యాండిడేట్లు అందరూ అప్పుడే మనం లేవడానికి వెళ్తుంటారు. అప్పుడే మనం అందరిని పట్టేసుకుంటాం రా. ఎప్పుడు